గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అక్రమ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ప్రతి వార్డులో పదుల సంఖ్యలో ఉన్నాయంటే ఆశ్చర్యపోవలసిందే. ఇలా పెరిగిపోవడానికి కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని పలువురు వాపోతున్నారు. గుంటూరు నగరంలోని కాకాని రోడ్డు, నెహ్రూ నగర్ 4వ లైను, శ్రీశైలవారి వీధి, ఆర్టీసీ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. V9 షోరూం పక్కన అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయని గత నెలలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు ఫిర్యాదులు కమిషనర్కు అందాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేరు మార్చి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. ప్రజా ఫిర్యాదులు అధికారుల జేబులు నింపుతున్నాయి. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారులు సమస్యలు పరిష్కరించకపోగా ఫిర్యాదులను సైతం తమ జేబులను నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకముందే అధికారులు అక్రమార్జనకు పాల్పడి ఫిర్యాదులను క్లోజ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకుండానే ప్రజల ఫిర్యాదును క్లోజ్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకాని రోడ్డులోని V9 షోరూం ప్రక్కన అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి అందిన ఫిర్యాదుతో కమిషనర్ స్పందించి నిర్మాణ పనులు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. భవనాన్ని కూల్చివేయాలని ఆర్డర్ ఇచ్చి నెల రోజులు దాటుతున్నప్పటికీ ఎమ్మెల్యే చొరవతో G+3 భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయలేదు. 3వ అంతస్తు నిర్మాణం కూల్చివేయాలని ఆర్డర్ ఉన్నప్పటికీ 4వ అంతస్తును సైతం నిర్మించేందుకు ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది కేవలం ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేల అండదండలతోనే అక్రమ భవన నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం అక్రమ భవన నిర్మాణ జోలికి వెళ్లమని బహిరంగంగానే చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండడం వల్లే అని చెప్పకనే అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు ప్రస్తుతం జరుగుతున్న అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకాని మెయిన్ రోడ్డు కమర్షియల్ ప్రాంతం, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంపై ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ భవన నిర్మాణ యజమాని ఏసీపీకి అధిక మొత్తంలో డబ్బులు ముట్టచెప్పారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరు మారడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు అక్రమ భవన నిర్మాణాల వల్ల నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయానికి అడ్డుకట్టపడినట్లే. పేదల ముక్కుపిండి పన్నులు వసూలు చేసే నగరపాలక సంస్థ అధికారులు బడాబాబుల చెప్పు చేతిలో నడుస్తున్నారనడానికి అక్రమ భవన నిర్మాణాలే నిదర్శనం. ఎలాంటి అనుమతులు లేకుండా నగరంలో భవనాలు నిర్మిస్తుంటే ఏ ఒక్క అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది నగరపాలక సంస్థ ఆదాయానికి నష్టం చేకూర్చే అంశమని ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారులు అక్రమార్జనకు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేల మాటలకు జీ హుజూర్ అంటూ నగరపాలక సంస్థ ఆదాయానికి నష్టం చేకూర్చడం ఏమాత్రం సరైంది కాదని పలువురు వాపోతున్నారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన పౌరుడు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన అవినీతి, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలపై అధికారులకు ఎలాంటి ఫిర్యాదు చేయకూడదని కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో స్వయంగా ఆయా కార్పొరేటర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. దేశ పౌరుడికి దేశంలో జరిగే ఎలాంటి సమస్యపైనైనా స్పందించి అధికారులకు ఫిర్యాదు చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని కమిషనర్ మర్చిపోవడం విడ్డూరంగా ఉంది. ఇది ఎలా సాధ్యమని పలువురు వాపోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఫిర్యాదుదారు
అధికారులు అక్రమ భవన నిర్మాణాలకు పాల్పడే యజమానుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే అతని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ సమావేశంలోనే కమిషనర్ స్వయంగా చెప్పారు. అదే అక్రమ భవన నిర్మాణ యజమానుల నుంచి అధికారులు సైతం మామూలు తీసుకుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మా రిపోర్టర్ సంబంధిత ఏసీపీని అడుగుగా స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో కూల్చివేత నిలిపివేశామని సమాధానం చెప్పారు. నెహ్రూ నగర్ 4th లైన్లోని బిల్డింగ్ ప్లాన్ షార్ట్ ఫాల్లో ఉందని అప్రూవల్ అవలేదని అన్నారు. రాజీవ్ గాంధీ నగర్ 2nd లైన్లోని G+3 పర్మిషన్ తీసుకొని G+5 వేసుకున్నారు. ఎక్స్ట్రా 2 ఫ్లోర్లకు పర్మిషన్ లేదు. అవి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో తెలియజేయడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులను అడిగితే అందుకు సమాధానం దాటివేస్తున్నారని అంటున్నారు. వర్క్లో బిజీగా ఉన్నామని టీపీఎస్ అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు.